ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 68 లక్షలు. గత చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు అంత హయ్యెస్ట్ లేదు. రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని కోటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ నెలాఖరికే అది పూర్తి చేయాలనుకుంటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్త ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి. దాదాపు 40 కోట్ల సభ్యత్వం ఉంటుంది. ఒక్క మెసేజ్ 40 కోట్ల మందికి చేరుతుంది. తద్వారా అందులో భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త ఉంటారు, లేదా నార్మల్ అభిమాని కార్యకర్త సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో పార్టీ కోసం తిరిగే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ పార్టీ మెసేజ్ వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. పార్టీ సింపతైజర్గా అయినా కొనసాగుతుంది. అదే వైఖరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి కొన్ని రకాలైన బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ఏదన్నా విద్యా సంస్థల రాయితీలు లాంటి వాటి దగ్గర నుంచి పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో రాబోయేటటువంటి రోజులలో ఉపాధి అవకాశాలకు సంబంధించి వస్తాయి. ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్లో చెప్తా సభ్యత్వాలు పెంచుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఓటర్లు ఉంటే దాదాపు 1,00,000 మంది సభ్యత్వం అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా 1 కోటి మందికి ఒక్క మెసేజ్ వెళ్ళడం, రాబోయేటటువంటి రోజుల్లో సులభంగా అధికారాన్ని కొనసాగించడం అన్నటువంటిది లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.